కిరీటం లేదు, సింహాసనం లేదు, చరిత్ర పుస్తకాల్లో పేరు లేదు. కానీ ఈ ప్రపంచంలో నన్ను మనిషిగా నిలబెట్టిన రాజు మా నాన్న. కిరీటం లేని మహారాజు మా నాన్న అయితే, ఆయన కోసం ప్రాణాలిచ్చే సైనికుడిని నేను. ఈ మాటలు గర్వం కాదు. ఇది ఒక కొడుకు చేసే ప్రతిజ్ఞ. రాజంటే ఏమిటి? ఆజ్ఞలు ఇచ్చేవాడా? లేదా భయాలతో పాలించేవాడా? కాదు. తన ఆకలిని మరిచి ఇతరుల కడుపు నింపేవాడే నిజమైన రాజు. మా నాన్న తన కలల్ని సమాధి చేసి నా కలలకు రెక్కలు ఇచ్చాడు. తన అలసటను దాచుకొని నా చిరునవ్వు కోసం ప్రతిరోజు యుద్ధం చేశాడు. అదే ఆయన రాజ్యం. అదే ఆయన సింహాసనం. సైనికుడంటే తుపాకీ పట్టుకోవాల్సిన వాడే కాదు. నాన్న నమ్మకాన్ని మోసేవాడే నిజమైన సైనికుడు. మా నాన్న కోసం నేను మాట ఇస్తున్నాను. ఆయన తల వంచుకునే పరిస్థితి రానివ్వను. ఆయన పేరు దిగజారనివ్వను. ఆయన నమ్మకాన్ని మోసం చేయను. అవసరమైతే నా సుఖాన్ని త్యాగం చేస్తాను. నా నిద్రను త్యాగం చేస్తాను. నా జీవితాన్ని అర్పిస్తాను. ఎందుకంటే సైనికుడి జీవితం తన రాజుకే అంకితం. ప్రపంచానికి మా నాన్న ఒక సాధారణ మనిషి కావచ్చు. కానీ నాకు తెలుసు, ఎన్ని రాత్రులు ఆయన నిద్రపోలేదు. ఎన్ని భయాలు ఆయన లోపల దాచుకున్నాడు. ఎన్నిసార్లు ఏడవాలనిపించినా నవ్వాడు. ఆయన ఒక్కరోజు కూడా నాకు కష్టం అని చెప్పలేదు. అదే మహారాజు లక్షణం. మా నాన్న నాకు ధనం ఎలా సంపాదించాలో కాదు, నిజాయితీగా ఎలా ఉండాలో నేర్పాడు. ఎలా తల ఎత్తుకొని ఎలా నడవాలో నేర్పాడు. పోరాడి ఎలా గెలవాలో నేర్పాడు. అందుకే నేను ఓడిపోయినా మా నాన్న ముందు తల ఎత్తుకోగలను. ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు కూలిపోయినా, ఎన్ని కిరీటాలు పగిలినా, మా నాన్న నా గుండెల్లో ఎప్పటికీ రాజుగానే ఉంటాడు. కిరీటం లేని మహారాజు మా నాన్న అయితే, ఆయన కోసం చివరి శ్వాస వరకు యుద్ధం చేసే సైనికుడిని నేను. ఇది కథ కాదు, ఇది నా జీవితం. మీరు కూడా మీ నాన్న కోసం చేసే యుద్ధాన్ని కామెంట్లో వ్రాయండి.